రాఖీ అయితే వచ్చేస్తుంది కదా! రాఖీ అంటే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటాం. ఎక్కడ కొనాలి? ఎలాంటి మోడల్ కొనాలి అని. ఆన్‌లైన్‌లో కూడా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నారు. మనం ఎలాంటి మోడల్ తీసుకోవాలి? హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఇక్కడ నేను మీకైతే రాఖీస్ చూపిస్తున్నాను. అచ్చం షాప్‌లో కొన్న వాటిలాగానే ఉన్నాయి కదా! నేను చెప్పడం కాదు. మీరే చూసి చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. మా వాళ్ళైతే అచ్చం షాప్‌లో కొన్న వాటిలానే ఉన్నాయి. బావున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకైతే. ఇక్కడ నేను మీకైతే 2 రాఖీలు చేసి చూపిస్తాను. ఎలా చేయాలి అనేది. ఇక్కడ నాతో పాటు మా పిల్లలు, ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఆకు, లడ్డు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్‌లో కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాయి కదా! మన పిల్లలకి మనం ఇలా ఇంట్లో చేసి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి ఎంబ్రాయిడరీకి యూజ్ చేసే థ్రెడ్స్. ఫస్ట్ బ్లూ కలర్ చూపించాను కదా! అదే మోడల్‌లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ థ్రెడ్‌తో మీకు చేసి చూపిస్తున్నాను. ఒక పెన్సిల్ గానీ, ఏదైనా ఇలాంటి ఆబ్జెక్ట్ తీసుకొని దానికి మనం ఎంత ఫ్లవర్ కావాలి అనేది చూసుకొని, ఆ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి పెన్సిల్‌కి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా గ్లూ పెట్టి దాన్ని అతికించాలి. ఆ తర్వాత దాన్ని పెన్సిల్ నుంచి బయటికి తీసి ఇలా ఫ్లవర్ లాగా చేసుకోవాలి. థ్రెడ్స్ అనేవి చివర్లు ఒక 2, 3 నాట్స్ వేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకో థ్రెడ్ ఇలా తీసుకొని దానికొక సైడ్ గ్లూ అప్లై చేసి దాన్ని ఇలా రఫ్ చేస్తే స్టిక్‌గా అయిపోతుంది. దాన్ని ఇలా నీడిల్ నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇక్కడ నేను యూజ్ చేసే బీడ్స్ ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి. కొన్ని నేను తీసుకొచ్చాను షాప్ నుండి. మీకు నచ్చిన బీడ్స్ అనేవి ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఎక్కిస్తున్నాను థ్రెడ్‌కి. సింగిల్ లైన్‌గా తీసుకొని ఫస్ట్ అయితే 4 సైడ్స్ ఫ్లవర్‌కి 4 సైడ్స్ 2 థ్రెడ్స్‌కి వచ్చేలాగా నేనైతే బీడ్స్ ఎక్కిస్తున్నాను. సేమ్ ఇక్కడ ఎలా ఎక్కించానో మళ్ళీ 3 సైడ్స్ కూడా అలాగే ఎక్కిస్తాను. నా దగ్గర ఇవి చిన్న ముత్యాలు ఉన్నాయి. వాటితోటే నేను ఇలా చేశాను. నేనైతే ఇలా 4 సైడ్స్ ఎక్కించాను వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటున్నాను. ఎంత లెవెల్‌లో కావాలి, ఫ్లవర్ ఎక్కడ సెట్ చేయాలి అనేది మిడిల్‌లో సెట్ చేయాలి కాబట్టి అవి బీడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బీడ్స్ అనేవి సెట్ చేశాక 2 సైడ్స్ థ్రెడ్స్‌కైతే నాట్ వేసేసాను. బీడ్స్ అనేవి బయటికి రాకుండా. ఆ తర్వాత నా దగ్గర ఉన్న బకరం షీట్‌తో ఫ్లవర్‌కి బేస్ అనేది రెడీ చేశాను. కింద థ్రెడ్‌కి అండ్ ఫ్లవర్‌కి స్టిక్ చేయడానికి బకరం షీట్‌నైతే నేను రౌండ్‌గా కట్ చేశాను. నాకు ఎంత సైజులో కావాలో అంత సైజు. దాన్ని గ్లూ పెట్టి స్టిక్ చేసి ఫ్లవర్ మీద ఒక చిన్న బకరం షీట్ రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఫ్లవర్ మీద కూడా స్టిక్ చేసి దానిపైన గ్లూ పెట్టి స్టోను ఒక బ్లూ కలర్ స్టోన్ అండ్ స్టోన్ లేస్‌తో అండ్ బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్‌తో నేను ఇలా సెట్ చేశాను. ఈ వీడియోలో మీరు చూడండి. ఇక్కడ నేను 2 టైప్స్‌గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను. నాట్స్ ఎలా వేయాలి అనేది. ఈసారి నా చేతులతో నేను రెడీ చేసినవి కట్టాలి అనుకున్నాను. మా అన్నయ్యలకి, ఇంకా తమ్ముడు వాళ్ళకి. అందుకనే నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా! మీకు కూడా యూజ్ అవుతుంది అనే అయితే వీడియో అయితే తీశాను. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి. పిలుపు ఏదైనా ప్రేమ మాత్రం ఒక్కటే. అదే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే ప్రేమ. ఆ బాండింగ్‌కి ప్రత్యేకత. మనం ఈ ఫెస్టివల్‌ని శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. రాఖీ అంటే ఒక పవిత్రమైన దారం. అది మనం తమ్ముళ్ళు, అన్నల పట్ల చూపించే ప్రేమ, శ్రద్ధ, రక్షణ కోసం. రాఖీ అంటే రక్షించే ఒక బంధం అని. రాఖీ అనేది బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ప్రేమ, రక్షణ, బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఒకరికి ఒకరం ఉన్నాము కష్టంలోను, సుఖంలోను అని తెలియజేస్తుంది. అంతే కదా! మరి మీరేమంటారు? అన్న చెల్లెళ్ళు గానీ, అక్క తమ్ముళ్ళు గానీ ఈ రాఖీ ఒక్కరోజే గొడవ పడకుండా ప్రేమగా ఉంటారేమో! నార్మల్ డేస్ అయితే టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మా ఇంట్లో మేమైతే అంతే. మా తమ్ముడు, నేను ఎప్పుడూ అలాగే ఉండేవాళ్ళం. ఒకరినొకరం టీజ్ చేసుకుంటూ, ఇరిటేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లలదే వేరే లెవెల్. ఎంత ఫైటింగ్ చేసుకున్నా. అన్నల్ని, తమ్ముళ్ళని మనం ఏదన్నా అంటే పోన్లేరా అది ఆడపిల్ల దానికి తెలియదు అని అంటారు. అదే వాళ్ళు మనల్ని ఏదన్నా కొట్టినా, ఏమన్నా అన్నా అదేంటి నువ్వెలా కొడతావు దాన్ని అనేసి మాట్లాడతారు. అంతలా ఉంటుంది. మా ఇంట్లో అంతే. మా తమ్ముడినే తిట్టేవాళ్ళు. ఎప్పుడూ నాదే పై చేయిగా ఉండేది. మరి మీరు మీ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు? మేము రెడీ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ యెస్ అనేది మా ఆకు రెడీ చేసింది. మిగిలినయన్నీ మేమందరం కలిసి రెడీ చేశాము. చేయడానికి యూజ్ చేసిన బీడ్స్ అండ్ థ్రెడ్స్ మా ఇంట్లో కొన్నున్నాయి. ఇంకా కొన్ని నేను తీసుకొచ్చాను. ఇక్కడ నేను మీకు రుద్రాక్ష రాఖీ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను.
నా దగ్గరున్న ఇలాంటి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఈ బీడ్స్‌తో నేనిక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే పింక్ కలర్ థ్రెడ్ 2 వరుసలు వచ్చేలాగా చూసుకుంటున్నాను. మనకెంత లెంగ్త్‌లో కావాలో టై చేస్తే అంత లెంగ్త్‌లో అయితే నేను తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వన్ సైడ్ అయితే నేను గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేయడం వల్ల అక్కడ స్టిక్కీగా అయిపోతుంది. నీడిల్‌లోకి త్వరగా ఎక్కేస్తుంది. ఇక్కడ థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను నీడిల్ ఎక్కిచ్చాక. ఇక్కడ ఫస్ట్ అయితే నేను చిన్న పర్ల్స్ అనేవి మనకెన్ని కావాలో అన్ని అనేవి నేను ఎక్కించుకుంటున్నాను. మీరు ఇలానే చేయాలి, ఇవే బీడ్స్ ఎక్కించుకోవాలి అని ఏం లేదు. మీ దగ్గర ఏవి ఉంటే అవి యూజ్ చేయొచ్చు. వైట్ బీడ్స్ ఎక్కించిన తర్వాత నేనైతే గోల్డ్ కలర్ ఫ్లవర్ షేప్‌లో ఉన్న బీడ్ ఎక్కించి, ఆ తర్వాత వైట్ కలర్‌దే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నది పూస ఉంది. ఆ పూస అయితే ఎక్కించి తర్వాత ఫ్లవర్స్ ఎక్కించాను. తర్వాత క్యాప్ లాగా ఉంది ఒకటి. అది కూడా ఎక్కించాక రుద్రాక్ష పెట్టి ఆపోజిట్‌లో ఇంకో ఫ్లవర్ లాంటిది పెట్టి తర్వాత సేమ్ ఇటు ఎలా చేశానో ఆపోజిట్ సైడ్ కూడా అలాగే బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను. తర్వాత బీడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను థ్రెడ్‌కి. నీడిల్ అనేది కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక బీడ్స్ అనేవి బయటికి రాకుండా నాట్స్ అయితే వేసుకుంటున్నాను. 2 సైడ్స్ నేను అలాగే నాట్స్ వేసుకున్నాను. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా రాఖీలనేవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నా దగ్గర పాత కవర్ ఉంటే దానికైతే సెట్ చేశాను. ఇప్పుడు మనం రాఖీకి కార్డ్ ఎలా సెట్ చేయాలో చూసుకుందాం. ఇలాంటి పెళ్లి కార్డ్స్ గానీ, ఏమైనా థిక్‌గా ఉన్న కార్డ్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే అవి తీసుకొని వాటిని స్కేల్ ద్వారా మనకెంత సైజులో కావాలో అంత సైజు పెన్సిల్‌తో డ్రా చేసుకొని, లైన్స్ డ్రా చేసుకున్నాక ఇలా సీజర్‌తో కట్ చేసుకోవాలి. కట్ చేయడంలో ఎక్కువ తక్కువలో ఏమన్నా వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్నాక నేను వాటినైతే అడ్జస్ట్ చేసుకున్నాను కార్డ్ సైజు. ఆ తర్వాత రాఖీలు కార్డ్‌కి సెట్ చేయడానికి 2 సైడ్స్ డిఫరెంట్‌గా నేనైతే కట్ చేసుకున్నాను. తర్వాత రాఖీనైతే ఈ కార్డ్‌లో సెట్ చేశాను. ఒకసారి మీరు చూసేయండి నేనెలా చేశాను అనేది. మీరు డైరెక్ట్ అలాగే తీసుకెళ్ళి కట్టుకుంటాము అన్నా నో ప్రాబ్లమ్. లేదా ఇలా కార్డ్‌కి సెట్ చేసినా చాలా బావుంటుంది. కవర్స్ అనేవి నేనెలా చేయాలి అనేది చూపించలేకపోతున్నా. బట్ ఈ కార్డ్స్ అండ్ థ్రెడ్స్ రాఖీలు ఎలా చేయాలి అనేదైతే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించాను అని అనుకుంటున్నా. ఇలాంటి వైట్‌వి కార్డ్స్ ఏమన్నా ఉన్నా వాటితో కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇలా బాక్స్‌లో ప్యాక్ చేసి దాన్ని గిఫ్ట్ కవర్‌తో ర్యాప్ చేసి కూడా మనం మన బ్రదర్స్‌కి పంపించుకోవచ్చు. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.